హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నాడు పరమపావనమైనటువంటి రోజు. కాలము ఏకరీతిగా సాగిపోయినా అంటే ప్రతిరోజు మనకి తేడా ఏం కనపడదు. సూర్యోదయ సూర్యాస్తమయములలో కాలము ఒకే స్వరూపంతో నడుస్తుంది. కానీ ఇవాల్టి రోజుకి ఒక విశిష్టత ఉన్నది. ఇవాల్టి రోజుకు ఉన్నటువంటి పావనమైన విశేషం ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం. ఇవాల్టి రోజున హనుమ జయంతి అని పిలుస్తారు. హనుమకి అలా జయంతి ఉంటుందా? అలా పుట్టడం, అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు, స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం. ఎందుకంటే ఆయన చిరంజీవి. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ. రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు. ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు. హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే, హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది. అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్నైనా నిర్వహించగలుగుతారు. సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ ఎందుకు ప్రసన్నుడవుతాడు, అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు. హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు, తన శక్తిని తాను గుర్తిస్తారు. అప్పటి వరకు తనకి ఏమీ తెలియనటువంటి వాళ్ళే కూర్చుంటారు. ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ఠ ఎటువంటిదో తెలుసా అండి హనుమది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తూ ఉంటే, రామనామము చెప్తూ ఉంటే, రామ భజన చేస్తూ ఉంటే అందరికన్నా ముందు వస్తారట, అందరికన్నా ఆఖరణ వెడతారట. కన్నుల వెంట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తానే రమించిపోతూ అక్కడ కూర్చుంటారు. ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది. హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి 2 తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి. హనుమ యొక్క ఉపాసన, హనుమ యొక్క మంత్రము, హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాల్ని చాలా వైభవంగా వర్ణించారు. ఇవాల్టి రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో ఇవాల్టి రోజున దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం. కానీ గమ్మత్తు ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు. ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్ర నక్షత్రం కలవకపోయినా సరే హనుమ జయంతిని మాత్రం చేసేస్తారు. సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు అంటూ ఉంటారు ఫలానా రోజు అని. కానీ మీకు ఒక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను. రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అలా మాట్లాడలేదు. కేవలము తిథులు మాట్లాడారు, నక్షత్రములు మాట్లాడారు అంతే. మాసములు చెప్తారు, మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు, అందులో తిథి చెప్తారు, ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు తప్ప అది అసలు ఆదివారం, సోమవారం, మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు. ఎందుకని అంటే బహుశా త్రేతాయుగంలో వారములనేటటువంటిది కాలమును గణన చేయడంలో వినియోగింపబడలేదు. నెల, తిథి, నక్షత్రము అంతవరకే మాట్లాడతారు. అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట ఫలానా రోజు ఫలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడదు. హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రము ఉంటే ప్రశస్తం,
పూర్వాభాద్ర నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు. దశమి తిథి నాడు హనుమత్ జయంతి చేయవచ్చు. అయితే హనుమత్ జయంతి చేయడానికి యథార్థానికి ఒక ప్రధానమైన లక్షణం చెప్పారు. హనుమత్ జయంతి చేసేటప్పుడు పరివారముతో కూడినటువంటి హనుమని పూజ చెయ్యాలి. పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం. అలా కాదు. ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతాడు. ఆ సుషేనుడు ఛత్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చెయ్యాలి హనుమత్ జయంతి నాడు. అలాగే మైందుడు ద్వివిధుడు అని ఇద్దరు ఉంటారు. ఆ మైంద ద్వివిధులు ఇద్దరూ కూడా ఆయనకి రెండు పక్కల నిలబడి చామరం వేస్తూ ఉంటారు. ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతుంటాడు. వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు, ఆయన వెనకాతల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు. ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు. శాస్త్రమునందు హనుమకి వివాహం అయింది. ఆయన్ని సువర్చలా సమేత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సమేతుడైనటువంటి హనుమకి కళ్యాణం చేయడం కూడా శాస్త్రంలో అంగీకరించారు. ఎందుచేత అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదనుకోండి, పెద్దలైనటువంటి వారు తరించరు. శాస్త్రంలో స్వామి హనుమకి ప్రవరం ఉన్నది. ఆయన తండ్రి గారు కేసరి. అలాగే వారి తాతగారి పేరు ముత్తాతగారి పేరు కూడా కళ్యాణంలో చెప్తారు. చెప్పినప్పుడు హేమగర్భుడు అని వాళ్ళ ముత్తాతగారి పేరు. అందుచేత వాళ్ళు తరించాలి అంటే ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు సన్యసించడానికి నియమం చెప్పారు. సరే, ఇప్పుడు నేను ఆ సన్యాస నియమం గురించి మాట్లాడను. కానీ వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అనుకోండి ఎవరైనా, అలా ఉండిపోతే ఏమవుతుంది అన్నారు. ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రుల యొక్క శరీరములు పడిపోయిన తరువాత, అనగా వారు దేహమును చాలించిన తరువాత వారి శరీరాల్ని చెట్లకి తిప్పి కట్టేస్తారు. ఎందుచేత అంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంస్కార భ్రష్టుడైన కుమారుణ్ణి కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు, వివాహం చేసుకుని తీరాలి. అలా చెయ్యడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత. నవవ్యాకరణ పండితుడు మహాబుద్ధిమంతుడైనటువంటి హనుమ వివాహం చేసుకోకుండా అతి సన్యాసము తీసుకోకుండా ఉండరు కదా. మీకు అందుకే భారతీయ సాంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు. వశిష్ఠ మహర్షిని చూడండి, వివాహం చేసుకుంటారు. అగస్త్యుణ్ణి చూడండి, లోపాముద్ర సమేత అగస్త్యుడు. ఋషులు గృహస్థాశ్రమంలో ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రములకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కానీ కాపరం చేసినట్టు పిల్లల్ని కన్నట్టు లేదు. ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కూడా యోగమును అనుసంధానం చేశారు. అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చల సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం, కళ్యాణం చేసినటువంటి ఘట్టములు, కళ్యాణోత్సవములు శాస్త్రమునందున్నాయి. భక్తి అనేటటువంటి దానికి అవధి కొలత ఉండవు. ఆ భక్తి కలిగిన నాడు, ఆ వడలు తెలియనటువంటి స్థితిని చేరిన నాడు ఆ భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేరు. ఒక్కొక్క నాడు అపారమైనటువంటి భక్తి పారవస్యంలో తాను ఏం చేస్తున్నానో సదాచారముతో చేస్తున్నానా అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. మోక్షమును సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనా సంపత్తి యందు భక్తి అనబడేటటువంటిది చాలా విశేషమైనది అంటారు. ఆ భక్తిలో పారవస్య స్థితికి చేరిపోయాడు అనుకోండి, తాను ఏ స్వామికి బంటుగా, ఏ స్వామి తనకి స్వామిగా ఆరాధన చేస్తున్నాడో ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ఉన్నతిని ఆకాంక్షించి చేసేటటువంటి పూజలో, భజనలో, స్తోత్రంలో, నాట్యంలో తన ఒడలు తాను మరిచిపోతాడు. మరిచిపోయి ఇలా ఈ పని చెయ్యొచ్చా, ఇలా ఈ పని చెయ్యకూడదా, అటువంటి ఉచితానుచిత జ్ఞానం కనపడదు. ఇంకా అటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అదే హనుమ సింధూరాన్ని రాసుకోవడంలో కూడా మనకి ప్రకటితమవుతుంది. ఎందుచేత అంటే ఒకనాడు ఉదయం స్నానానంతరం తల్లి సీతమ్మ తన పాపట యందు సింధూర ధారణం చేసింది.
చేస్తే స్వామి హనుమ ఎప్పుడు పిల్లవాడిలా వెంట తిరిగేటటువంటి తత్వమున్న మహానుభావుడు. మీరు హనుమద్ రామాయణం వంక ఒకసారి పరిశీలన చేస్తే, నిన్నటి రోజున చెప్పాను కదా, ఒక తల్లి కొడుకుల యొక్క అనుబంధం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి హనుమల యొక్క అనుబంధము అలా ఉంటుంది. జగజ్జననిగా కొలిచినటువంటి మహానుభావుడు. అమ్మ పేరు చెప్తే పొంగి పరవశించిపోతారు ఆ స్వామి. అమ్మకి కూడా అంతే. అందుకే అందరికీ అన్ని కానుకలు ఇచ్చినా ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ ఎంత ముచ్చటో. ప్రదేహి సుభగీహారం యస్య తుష్టాశిభామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాది సర్వశ అంటారు రామచంద్రమూర్తి. అందరికీ అన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి ప్రత్యేకం స్వామి హనుమకి కటాక్షించింది అమ్మ. అందుచేత అంతగా ఒక కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి స్వరూపం స్వామి. ఆ కారణం చేత అమ్మ ఉదయం లేచి తన పాపట యందు సింధూరాన్ని అలంకారం చేసుకుంటే స్వామి హనుమ ప్రశ్నించారు, ఎందుకు పాపట యందు సింధూరమును అలంకరించుకున్నావని అడిగారు. అయితే అమ్మ అంది, పాపట యందు సింధూరమును అలంకరించుకోవడం చేత భర్తకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, ఆ అభ్యున్నతిని కోరుకుని నేను సింధూరాన్ని అలదుకున్నాను అంది. ఎంత పరవశమో. తాను నమ్ముకున్న స్వామి కదా. ఆ రామచంద్రమూర్తి దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, సర్వకాలముల యందు రామచంద్రమూర్తి యొక్క రక్షణ తనకి లభించాలని కోరుకున్నటువంటి మహాభక్తుడు హనుమ. అందుచేత అమ్మ నువ్వు పాపటలో పెట్టుకున్నావు, కానీ నా స్వామి సర్వకాలముల యందు క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుర్దాయంతో ఉండాలని కోరుకుని నేను ఒళ్ళంతా రాసేసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి సింధూరం తన ఒడలనంతా అలుముకున్నాడు. అందుకని సింధూరంతో అర్చన చేస్తే ఆయన పరమప్రీతిని పొందుతారు అని ఒక్క గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన జరుగుతుంది. యథార్థములకైతే వాళ్ళిద్దరికీ కూడా ఒక గమ్మత్తుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతాంశలను పొందినటువంటి స్వరూపములు, భగవంతుని సేవించిన స్వరూపములు, పరబ్రహ్మతత్వములు పొందినటువంటి స్వరూపములు. చంద్రశేఖర పరమాచార్య స్వామి గారు అంటారు, అందుకే గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన. సాధారణంగా వేరొకరికి సింధూరంతో అర్చన చెయ్యాలి. సరే, మనం హనుమ గురించి సాధారణంగా ప్రార్థనా శ్లోకం ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా చదివేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఇది సాధారణంగా నేను నా యొక్క ప్రార్థనా శ్లోకాల్లో అనుసంధానం చేస్తూ ఉంటాను. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనోజవం అని పిలుస్తారు. హనుమకి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాల్లో మనస్సుకి జవమును కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన లక్షణం. అయితే హనుమ యొక్క మనస్సు జవమును కలిగి ఉన్నదనుకోండి. జవము అన్న మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. శరీరమునకు కానీ ఉత్సాహం ఉంటే, శరీరమునకు కానీ శక్తి ఉంటే బలము అని పిలుస్తారు. శరీరం మంచి బలంగా ఉందండి అంటారు. మనస్సు ఉత్సాహంగా ఉంటే, మనస్సు ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహంతో సిద్ధపడి ఉంటే జవముతో ఉన్నది అంటారు. మనోజవం, జవము కలిగినటువంటి మనస్సు ఉన్నవారు. హనుమకి ఒకవేళ మానసికముగా అపారమైన ఉత్సాహం ఉన్నదనుకోండి, స్తోత్రం చేస్తే మీకేమిటి ప్రయోజనం? నిజమే, స్వామి హనుమ చాలా గొప్ప స్థితిని కలిగిన వారు, గొప్ప మనోజవం కలిగినటువంటి వారు. మీకేమిటి దానివల్ల? స్తోత్రం వల్ల మీకు ఒరిగేది ఏమిటి అంటే, సుందరకాండని పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనకాతల ఉన్న పెద్ద రహస్యం అది. మీకు ఒక సమస్య ఉంటుంది, మీ సమస్యకి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ సమస్యకి సమాధానము వేరొక చోట ఉండదు. మీ సమస్య సమాధానం మీ దగ్గరే ఉంటుంది. కానీ మీ సమస్యకు ఇది సమాధానము అన్న బుద్ధి మీకు తోచదు. తోచకపోవడంలో ఏం చేస్తారంటే మీరు తిరుగుతూనే ఉంటారు. ఇది సమాధానం అని తెలుస్తుంది ఒకనాడు. తెలియగానే అనుకుంటారు, ఓ సమాధానం, ఈ మాత్రం దానికా నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటారు. ఎందుకు అలా మనకి సమాధానం తెలియకుండా ఉంటుంది అంటే, మీరు చేసినటువంటి పాపమే మీ ఆలోచనకు ప్రతిబంధక రూపముగా అడ్డుపడుతుంది అంది శాస్త్రం. అలా అడ్డొచ్చిందనుకోండి, కష్టముగా మిగిలిపోతుంది. నాకెంత కష్టమో అంటుంటాడు.
నాకెంత కష్టమో అని మీరు భావిస్తున్నంతసేపు మీరు నిరుత్సాహమునకు లోనైపోతారు. నాకు చాలా కష్టం ఉంది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను చాలా కష్టంలో ఉన్నాను అని మీరు భావిస్తున్నంతసేపు నిరుత్సాహంగా ఉంటారు. అకస్మాత్తుగా మనస్సు మీ చేతిలో ఉండదు కదా, మరిచిపోయి ఏదో విషయం మీదకో, అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కొంతమంది నేను చాలా కష్టంలో ఉన్నానని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఎవరో ఓ చిన్నపిల్లవాడు ఏదో ఒక చేష్టితమును చేశాడు అనుకోండి, ఈ ఏడుస్తున్నవాడు ఏం చేస్తాడంటే ఏడు పాపేసి దాని ఒక్క చూసి నవ్వుతాడు ఒకసారి. నవ్విన తర్వాత మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది, ఇదేంటి నేను మర్చిపోయాను నా కష్టం అని. అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు. అంటే మీకు ఎంతసేపు మీ కష్టం జ్ఞాపకం ఉందో అంతసేపే మీకు దుఃఖం. మీ కష్టం మీరు మర్చిపోయారనుకోండి, మీ దుఃఖం కూడా పోయింది దాంతో. ఇది అసలు రహస్యం. కానీ మీ కష్టము తీరడానికి ఏది జవాబో ఆ పరిష్కారము మీ మేధస్సునకు ద్యోతకము కాకుండా అడ్డుపడుతున్నది వేరొకటి కాదు. మీరు చేసిన పాపము మీ మేధస్సుకు ప్రతిబంధక రూపముగా అడ్డు వచ్చి పరిష్కారము తెలియకుండా చేసి నిరుత్సాహమునకు లోని చేసి దాని వలన మీకు శోకము కలిగేటట్టు చేసి పాప పుణ్య ఫలితమును ఇస్తుంది. ఇప్పుడు ఈ పాపం అనేటటువంటి ప్రతిబంధకము ఎలా తొలగింపబడుతుంది అన్నారు. నువ్వు సుందరకాండ వింటే తొలగింపబడుతుంది అన్నారు. ఎందుకు సుందరకాండకు ఆ శక్తి ఉందని అడిగారు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా అండి? తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణాచరితే పథి. ఆ శ్లోకంలో ఉంది. సాధారణంగా సుందరకాండ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పి దాటేస్తాం. ఏమంటామంటే ఇందులో గాయత్రి మహామంత్రంలో 12వ అక్షరం వా ఉంది. రావణ అన్న మాటలలో వా, అంతకన్నా మంత్రార్థం వివరణ వేదిక మీద చెయ్యకూడదు కనుక అంతవరకు మాత్రమే చెప్పి అది బీజాక్షరం అని చెప్పి దాటేస్తాం. అసలు రహస్యం ఏమిటంటే ఆ వా అన్న బీజాక్షరానికి అధిపతి భర్గుడు. పరమశివుని యొక్క అష్టమూర్తులలో శర్వ, భవ, భర్గ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ ఈశానములని అష్టమూర్తులు. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్య కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తులుగా ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపములలో ఒక స్వరూపమునకు భర్గుడని పేరు. ఆ భర్గుడనేటటువంటి దేవతగా కలిగి అగస్త్య మహర్షి అధిదేవత ఋషిగా కలిగినటువంటి బీజాక్షరం వా. ఈ వా అన్న బీజాక్షరాన్ని గాయత్రిలో ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది అంటే, మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు అజ్ఞాన దాహకత్వము కలుగుతుంది అన్నారు. మీ అజ్ఞానము ఏదైతే ఉందో ఆ అజ్ఞానమును ఆ బీజాక్షరం తొలగించేస్తుంది. తొలగించేస్తే ఏమవుతుంది? మీ యొక్క జ్ఞానము మిగిలిపోతుంది. మిగిలిపోతే అప్పటి వరకు మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం పోతుంది. జ్ఞానము కలగడము అంటే మీరు ఈశ్వరాంశతో నిలబడ్డాం, పాపము దగ్ధమైపోతుంది. అందుకే సుందరకాండని వినండి, సుందరకాండని వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా అండి? సుందరకాండ వినగా నిర్వేదమునకు గురైపోయినటువంటి మనస్సు అనిర్వేదము వైపుకి ఎలా ప్రయాణించాలో సుందరకాండలో ఉంటుంది. అది మీకు తెలిసి విన్నా తెలియక విన్నా మీ కష్టమునకు ఏది కారణమో ఆ కారణమును సుందరకాండ తొలగిస్తుంది. అప్పటి వరకు పంపు ఉంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉన్నాయి, పంపు తిప్పితే నీళ్లు రావట్లేదు, ఎందుకని? ఏదో అడ్డుపడింది. తండ్రి గారు ఏం చేశాడంటే ఏదో ఒక పుల్ల పట్టుకొచ్చి ఇలా పొడిచాడు. అప్పటిదాకా అడ్డుపడుతున్న వస్తువు పక్కకి పోయింది, నీరు కిందకు వచ్చేసి. ఏమిటట్టుంది? ప్రతిబంధకము మీ కంటికి కనపడనటువంటి ఒక వస్తువు అడ్డుపడింది, ఆ వస్తువుని తొలగించాడు, అంతే. ధార పడింది, మీరు ప్రయోజనాన్ని పొందారు. కొత్తగా ఆయన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోయలేదు, ఆ తొట్లో నీళ్లు పోయలేదు, ఏమీ చేయలేదు. ఆయన కొత్తగా తెచ్చి అమర్చినదేం లేదు. నీటి ధార సక్రమంగా పడడానికి అడ్డు వస్తున్న వస్తువేదో ఆ వస్తువుని తొలగించారు, నీటి ధార పడింది. పాపము మీరు ప్రయోజనమును పొందకుండా, మీ బుద్ధి వికసించకుండా, మీ కష్టమునకు పరిష్కారము తెలియకుండా ఏది మీకు ప్రతిబంధక రూపముగా మీ బుద్ధికి అడ్డు వస్తోందో దాన్ని తొలగించగలిగినటువంటి సమర్థత సుందరకాండకు ఉన్నది. ఆ సుందరకాండ ఉపాసనకాండ. దాని యందు దర్శన సామర్థ్యము కలిగినటువంటి నాయక స్వరూపంలో మనకి హనుమ సాక్షాత్కరిస్తారు. అందుచేతనే ఎక్కడెక్కడ హనుమ యొక్క వైభవము స్తోత్రము చేయబడుతుందో
అక్కడక్కడ మన మనస్సుకి కూడా జవము కలుగుతుంది. అందుకని మనోజవం. అందుకే మీరు చూడండి, సుందరకాండ ప్రారంభం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, అందరూ నిస్తేజులై పడిపోతే. ఎందుకు పడిపోయారు? ఎవరి పదవులేం పోలేదు అక్కడ, ఎవరికి అనారోగ్యం రాలేదు, ఎవరికి జబ్బు ఏం చేయలేదు, ఎవరికి ఏమి హార్ట్ ఎయిల్మెంటో, బీపీ పడిపోవడాలో, బీపీ పెరిగిపోవడాలో, పక్షవాతాలు రావడాలో ఏమీ జరగలేదు. మీరు ఆలోచించండి ఒకసారి. కిష్కింధకాండలో సంపాతి చెప్పాడు. అప్పటి వరకు వాళ్ళకి ఏమిటి, సీతమ్మ ఎక్కడ ఉందో తెలియదు. ఆయన చెప్పాడు, ఉన్నది సీతమ్మ. ఎక్కడ ఉన్నది? 100 యోజనముల సముద్రములు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగితే కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంపాతి చెప్పాడు. చెప్పగానే సీతమ్మ తల్లి జాడ తెలిసిపోయిందని సంతోషపడిపోయారు. సంతోషపడిపోయి ఇన్ని వానరములు కూడా సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరుకున్నారు. ఉత్తర తీరమునకు చేరుకుని కూర్చున్నారు. కూర్చుని అందరికీ నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? ఎదురుగుండా సముద్రం కనపడింది అంతే. సముద్రం కనపడగానే నేను యువరాజునన్న విషయాన్ని అంగదుడు మరిచిపోయాడు. నేనింత గొప్పవాణ్ణి అని మిగిలిన వాళ్ళందరూ మరిచిపోయారు. మరిచిపోని వాడు ఎవరైనా ఉంటే అక్కడ ఒక్క హనుమ మాత్రమే. ఆయన అసలు ఏ మాట మాట్లాడలేదు. ఆయన ప్రశాంతంగా రామనామ జపం చేసుకుంటూ ఓ దగ్గర కూర్చున్నారు. వీళ్ళందరూ అక్రమారిన ప్రసంగాలు చేశారు. 100 యోజనములు దాటగలిగిన వాడెవడు అని అడిగారు. నేను 60 అన్నారు, నేను 70 అన్నారు, నేను 80 అన్నారు, నేను 90 అన్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 100 యోజనములు దాటలేని వాడు ఎవడైనా, 99 యోజనములు దాటగలిగిన వాడైనా పడిపోయేది సముద్రంలోనే పడిపోతాడు. అందుకని వీళ్ళందరూ 100 దాటలేరు కనుక వీళ్ళు సముద్రాన్ని దాటి వీళ్ళందరూ నిరుత్సాహానికి లోనైపోయారు. సముద్రాన్ని చూసి నిరుత్సాహం పొందారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఆ నిరుత్సాహం? అసలు ఆ నిరుత్సాహానికి హద్దు ఉండదండి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, నీకు నిరుత్సాహము కలిగినప్పుడు అదొక జాడ్యం. నువ్వు దయచేసి ఎవరితో మాట్లాడు. అంత నిరుత్సాహానికి లోనైన తర్వాత నువ్వు మాట్లాడితే అదో అంటువ్యాధి, పక్కవాడికి అంటిస్తావు తీసుకెళ్ళి. ఇంకా మనది ఏముందంటే ఇంకా అయిపోయింది అంటాడంతే. అనగానే ఆ పక్కవాడు కూడా అయిపోయిందండి ఇంకా మనది ఏముందంటాడు. మీరు అందుకే రామాయణంలో ఒక గొప్ప రహస్యాన్ని చాటుతారు తెలుసా అండి. కిష్కింధకాండలో రామచంద్రమూర్తి ఒక్క బాణం పెట్టి కొట్టేశాడు వాలిని. వాలి పడిపోయాడు. పడిపోతే సుగ్రీవుడు ఏడుస్తున్నాడు. గమ్మత్తు ఏంటంటే అప్పటి వరకు చంపేయమన్నాడు. చచ్చిపోయాక ఏడుపు మొదలెట్టాడు. మా అన్నయ్య నన్ను చంపలేదు, నేను మాత్రం చంపించేశాను, నా అంత దుర్మార్గుడు లేడు. ఒక అరగంట 45 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత తారకి తెలిసింది, అంతఃపురంలో ఉన్న తారకి, మీ ఆయన మరణించాడని. తార బయటికి వస్తోంది. వానరములన్నీ ఎదురెళ్ళాయి తారకి. వెడితే తారంది, వాలి ఎలా మరణించాడని అడిగింది. అడిగితే వీళ్ళు చెప్పారు, రాముడికి వాలికి పెద్ద సంగ్రామం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి అస్త్రములను ప్రయోగించుకున్నారు. ప్రయోగించుకున్న తర్వాత తుదన కొన్ని వేల వానరములను సంహరించి రామచంద్రమూర్తి తన అస్త్రము చేత వాలిని నిహతుణ్ణి చేశాడు. విశేషమైన ఆగ్రహంతో ఉన్నాడు. కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు చంపేస్తున్నాడు. అందుకని మేమందరం పారిపోతున్నాం, నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో అంగదుణ్ణి తీసుకుని అని చెప్పారు. అసలు నిజంగా అలా జరిగిందంటే కిష్కింధకాండలో అలా ఏం జరగలేదు. రాముడు ఒక్క బాణమే ప్రయోగించాడు. సత్యము చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళందరికీ ఏమిటి తెలుసు అంటే, వాళ్ళు చచ్చిపోయాడు అంతే, నిర్వేదానికి లోనైపోయారు. ఇంకా దాని మీద ఎవడికి తోచిన మాట వాడు మొదలెట్టేశాడంతే. అందుకే మీకు ప్రపంచంలో నిర్వేదంతో మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ప్రమాదం వచ్చిందనుకోండి, ఇంకా వాడు ఎక్కడి వరకు వెళ్ళిపోతాడంటే సర్వనాశనం సర్వనాశనం సర్వనాశనం, ఇంకా నాశనమే మాట్లాడతాడు వాడు. ఎవరో ఒక్కడే ఉంటాడు ప్రాజ్ఞుడు, వాడు అలా దొంగడు పరిస్థితి. వాడు సర్వకాలముల యందు ధీమంతుడై ఎంత చీకటిలో కూడా మహారణ్యంలో మార్గదర్శిగా, కారు చీకటిలో కాంతిరేఖగా, కఠినమైన పదార్థమునకు సూక్ష్మమైన రంధ్రాన్ని వెతుకుతూ వాడు వెలుతుర్ని వెతుకుతూ ప్రయాణం చేస్తుంటాడు. అలాంటి వాడు ఎక్కడుంటాడో వాడు మాత్రమే ఉద్ధరించగలడు. మీకు అటువంటి శక్తి హనుమ యందు సాక్షాత్కరిస్తుంది. ఇంతమంది పడిపోయారు, మేమేం చేస్తామన్నారు. అసలు ఏమీ మాట్లాడని వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. జాంబవంతుడు వెళ్ళి అడిగాడు, నాయనా హనుమ, నువ్వు ఇలా కూర్చున్నావు, నువ్వెవరవో తెలుసా? కుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత వానర స్త్రీగా జన్మించింది. ఆవిడికి స్వచ్ఛందంగా ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉండడం చేత వానర స్త్రీగా ఒక రోజున పర్వత శిఖరం మీద నిలబడి ఉంటే
వాయుదేవుడు ఆమెని చూసి మోహించిన వాడై వస్త్రమును తొలగిస్తే ఆవిడికి ఆగ్రహం వచ్చి శపించపోయింది. నేను నీకు ఒక వరదానం చెయ్యడానికి వచ్చిన వాడను, నీ శీలమును అపహరించడానికి వచ్చిన వాడను కాను, నీకు సజ్జగర్భమునందు సంతానమును కటాక్షిస్తున్నానని వాయుదేవుడు తన అంశతో హనుమ యొక్క జన్మకు కారణమయ్యారు. చేత కేసరికి ఔరసపుత్రులయ్యారు. ఆవిడికి శీలభంగం లేకుండా దేవతల చేత సంతానము దత్తము చేయబడింది. అందుచేత హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భమునందు జన్మించావు కనుక నిన్ను ఆంజనేయుడు అని పిలుస్తారు. నాయన మహానుభావ, గరుడుకుంది నీకుంది అటువంటి వేగం. నేను ఎన్నో మాటలు చూశాను. గరుడు సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతూ తన రెక్కల నుంచి వచ్చినటువంటి గాలి చేత సముద్రమును కలయ తిప్పి లోపల ఉన్నటువంటి ఆ పాములను తన పాదములతో తన్నుకుపోతుండగా చూశాను. అంతటి వేగము నీకున్నది. నీ వేగమును, నీ శక్తిని నువ్వు పరిచి కూర్చున్నావు. ఇవాళ కొన్ని లక్షల వానరముల యొక్క ప్రాణములు, ప్రతిష్ట నీ యొక్క పరాక్రమం మీద ఆధారపడి ఉన్నాయి. హనుమ, నీ శక్తిని ప్రోధి చేసుకుని జ్ఞాపకం తెచ్చుకుని బయలుదేరమన్నారు. ఆ తరువాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా అండి? నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా పాదముల తాకిడికి ఈ భూమి తట్టుకోలేదు, పాతాళానికి కుంగిపోతుంది. అందుకని నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద పాదములను ఉంచి బయలుదేరుతాను. మీ ఎవ్వరికి భయం లేదు. ఇటువంటి భూమండలాలకి ప్రదక్షిణాలు కొన్ని వేల సార్లు చేస్తాను. గరుడు ఎలా ప్రయాణిస్తాడో అలా ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయేటప్పుడు నా తొడల వేగమునకు ఈ సముద్రమంతా చాపగా చుట్టబడి పైకి ఎత్తబడుతుంది. నాకు ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే సముద్రాన్ని ఇటు నుంచి అటు దాటడం కాదు, ఇటుపక్క కాళ్ళు వేసి నిలబడి నా శరీరమును పెంచి వంగి నా చేతులతో అవతల ఉన్న దక్షిణ తీరమును స్పృశిస్తాను. నాకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని నా వక్షస్థలంతో భిన్నము చేస్తాను, నా పాదములతో తొక్కేస్తాను. నాకు అడ్డు రాగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను, మీరు నిర్భయంగా ఉండండి అని బయలుదేరినటువంటి వారు హనుమ. అందుకే కిష్కింధకాండలో ఒక మాట చెప్తారు, సవేష్మజాలం బలవాన్ దదర్శ. ఆయన బయలుదేరేటప్పుడు కూడా ఎంత ఆశ్చర్యకరంగా బయలుదేరారంటే, హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మీకు ఏదైనా ఒక విషయము ఇవ్వగానే ఆ విషయమునందు నేను కట్టుబడిపోయాను, నేను లొంగిపోయాను, నేను ఇది చెయ్యలేను, నేను ఎందుకు పనికిరానన్న భావన మీకు కనపడిన నాడు మీరు ఆ పని చేయలేరు. కేవలము ఇది నేను చెయ్యగలనని పౌరుష ప్రతాపములతో బయలుదేరిన నాడు కూడా కేవలము మీ పౌరుషమును నమ్ముకున్నారు కాబట్టి మీరు అది చేయడములో ప్రతిబంధకములు రావచ్చు. అహంకారం ఏర్పడింది కాబట్టి ఈ రెండిటికి సమతౌల్యాన్ని హనుమ పాటిస్తారు. ఆత్మవిశ్వాసము నశించకూడదు, తన యొక్క ఆత్మవిశ్వాసము అహంకారముగా పరిణమించకూడదు. అందుకే ఎలా వెళతానంటారు, నేను వెళ్ళగలను కానీ నేను వెళ్ళడం, నేను వెడుతున్నానని వెళ్ళను. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తమిష్యామి లంకాం రావణ పాలితాం అని నేను వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి తన ఎడమ చేతిలో పట్టుకున్నటువంటి బంగారపు కోదండము యొక్క వింటి తాటి యందు కుడి చేతితో బాణాన్ని సంధించి విడిచిపెడితే రివ్వున వేగంతో చప్పుడు చేస్తూ వెళ్ళేటటువంటి ఆ బంగారు బాణము లక్ష్మ మీదకి ఎలా వెళ్ళి పడిపోతుందో అలా వెళతాను తప్ప నాదైన శక్తితో నేను వెడుతున్నాననేటటువంటి అహంకారముతో బయలుదేరుతున్న వాడను కాను. రామచంద్రమూర్తి యొక్క శక్తి నాయందు అనుప్రవేశము చేసి నన్ను నడిపించగా వెడుతున్న వాడను. రామ ప్రాణమునకు ఎదురు లేనట్టు నాకు ఎదురు లేదంటే ఎంత భక్తితో కూడిన పూనిక చూడండి. నాకు ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు తలచిన నాడు మీ కార్యమునకు ప్రతిబంధకము ఎక్కడొస్తే అక్కడ ఈశ్వరుడు వచ్చి వెంటనే దాన్ని ఏదో రూపంతో తెలియచేస్తాడంతే. మీరు ఎప్పుడు కృత్యులవుతున్నారో, ఎప్పుడు భంగపాటు పొందుతున్నారో, ఎప్పుడు భయపడుతున్నారో, ఎప్పుడు బాధపడుతున్నారో అప్పుడు వెంటనే ఈశ్వరుడు వచ్చి తొలగిస్తాడు. వెంటనే మళ్ళీ మీ మేధస్సుకి ప్రకాశం ఇస్తాడు. అందుకే ఆయన వెళ్ళేటప్పుడు ప్రతిబంధకాలు రాలేదా, అవరోధాలు రాలేదా, వచ్చాయి. కానీ ఎలా తొలగింపబడ్డాయి? రామ అనుగ్రహం తొలగిస్తోంది. ఇది మనుష్యుడి యొక్క జీవితంలో కావలసినటువంటి లక్షణం. అందుకే మనోజవం అని పిలుస్తారు. మీకు ఒక రహస్యం చెప్తాను. శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి, వాడు ఎంత బలాఢ్యుడు కానివ్వండి, శుభ్రంగా పనిచేస్తుంటాయి, కాళ్ళు పనిచేస్తుంటాయి, చేతులు పనిచేస్తుంటాయి, ఇనప గుళ్ళు ఎత్తి అవతల పారేయగలడు. వాడు తలుచుకుంటే ఈ మేడ యొక్క స్తంభాల్ని ఎత్తి లాగేయగలడు. కానీ వాడు నిరుత్సాహంగా పడుంటాడు. ఎందుకు అలా ఉన్నారు అని మీరు అడిగారు అనుకోండి, మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే బీపీ అబ్సల్యూట్లీ అండర్ కంట్రోల్, రెస్పిరేషన్ ఆల్ రైట్, హార్ట్ బీట్ ఆల్ రైట్, డైజెషన్ ఆల్ రైట్, కిడ్నీస్ ఫంక్షనింగ్ వెల్, స్టిల్ హీ లుక్స్ వెరీ పేల్, చాలా నీరసంగా పడుంటాడు. ఎందుకయ్యా అలా ఉన్నావు అని మీరు అడిగారు అనుకోండి, వాడికి
ఏదో భయం మనసులో. వయస్సు వచ్చేసింది కదండి, పెద్దవాడిని అయిపోతున్నాను కదండి, కాలు తీస్తే మోకాళ్ళు పట్టేస్తాయేమో, 4 అడుగులు వేస్తే శక్తి అయిపోతుందేమో, ఇది తింటే ఏమైనా అయిపోతుందేమో, తినకపోతే నీరసం వచ్చేస్తుందేమో, మందులు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఎప్పుడైనా ఏదైనా వచ్చేస్తుందేమో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సులోంచి వస్తున్నాయి. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సులోంచి వస్తున్నటువంటి భయముతో కూడిన కారణముల చేత ఏ రోగము లేకుండా శక్తితో ఉన్న నీ శరీరము యొక్క స్థితిని నువ్వు మరిచిపోయి మానసిక దౌర్బల్యములకు లోనై ఒక పనికి మాలిన వాడిగా సమాజములకు ఉపయుక్తమైన స్థితిలో ఈశ్వరార్చన చేసుకోగలిగిన బలాన్ని పరమేశ్వరుడు ఇచ్చినా దాన్ని వాడుకోకుండా నువ్వు కేవలము నీరసించిపోయి నీకు నువ్వు మోసం చేసుకుంటూ, అన్యాయం చేసుకుంటూ, ద్రోహం చేసుకుంటూ పడిపోయి ఉండిపోతున్నావు. ఎవరిదా లక్షణం అంటే, ఎవడి మనస్సు బలహీనపడిందో వాడికి శరీరమునందు బలమున్నా ఆ బలమును వాడు లెక్క కట్టుకోలేడు, ఉపయోగించుకోలేడు. ఎవడి శరీరము బలహీనమైపోయినా వాడు యథార్థమునకు పనికిరాడు. కురికిపోయి ఉన్నావు. నీకు శరీరమునందు బలమున్నా నువ్వు పనికిరాని వాడివే. ఇవాళ ఈ దౌర్బల్యాన్ని తొలగించాలంటే హనుమ ఒక్కరికే సాధ్యం. అందుకే సుందరకాండ చదవండి. మనోజవం మరుతతుల్య వేగం. ఏది చేత కాకపోయినా స్వామి హనుమ దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు. అందుకే సుందరకాండ ఉపాసన కాండ. స్వామి హనుమకి కష్టం రాలేదండి. ఇటువంటి హనుమ ఇంత బుద్ధిమతాం వరిష్టం, నవవ్యాకరణ పండితుడు. అటువంటి వారు ఒక మాట అన్నారు, చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయస. ఆయన ఎప్పుడూ కూడా రామా నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదని అడగలేదు. ఆయన అన్నారు, 4 అంగుళముల మేర విడిచిపెట్టకుండా ఈ లంకా పట్టణాన్నంతటినీ శోధించాను, నాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు. ఆయన భగవంతుణ్ణి నింద చేయలేదు, ముందు ఆత్మ పరిశీలనం చేసుకున్నారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే వ్యవస్థితం. ఎక్కడుంది పొరపాటు అడిగారు. నేను రాత్రి వేళ నిద్రపోతున్నటువంటి అనేక మంది కాంతలు ఒంటి మీద బట్ట లేకుండా ఉన్న స్థితిలో నేను చూశాను. అలా చూడకూడదు. ఎందుచేత ధర్మశాస్త్రము ఒక రహస్యాన్ని చెప్తోంది. ఒకసారి పిల్లవాడికి ఉపనయనము చేసిన తరువాత ఎవరైనా ఒక స్త్రీ నిద్రపోతోంది ఒక గదిలో అంటే ఆ గదిలోకి పురుషులు ప్రవేశించకూడదు. ఉపనయనం అయిన తర్వాత, ఉపనయనము కాకముందు ప్రవేశించచ్చు. అందుకని 30 ఏళ్ళు ఉపనయనం చేసుకోకుండా ఉంటారంటే అసలు అనకూడదు. నిద్రపోతుంటే ఒక్క తన భార్య నిద్రపోతున్న గదిలోకి తప్ప వేరొక స్త్రీ నిద్రపోతుంటే ఆ గదిలోకి ప్రవేశించే అధికారము పురుషులకు లేదు. అలా కాని వెళ్ళాడా ధర్మమునందు లోపము కలుగుతుంది. ఆయన మహానుభావుడు. అందుకే ఆయన ప్రశ్న వేసుకున్నారు, నాకు ధర్మలోపం కలిగింది, నేను నిద్రపోతున్న కాంతల్ని చూశాను ఇవాళ, అందుకని నా వలన అపరాధము జరిగింది కాబట్టి నాకు సీతమ్మ దర్శనం అవలేదా అనుకున్నారు. అని వెంటనే ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. కంటికి చూడడం ధర్మం. తప్పిపోయినది సీతమ్మ, ఎత్తుకుపోబడినది సీతమ్మ. సీతమ్మ స్త్రీ కాబట్టి సీతమ్మ ఎక్కడ ఉంటుంది? స్త్రీలలో ఉంటుంది. స్త్రీ అయిన సీతమ్మని స్త్రీలలో వెతకకుండా నేను పడుకున్న స్త్రీల వంక చూడకూడదని గుర్రాల శాలలో వెతికితే ప్రయోజనమే ఉంటుంది. అందుకని వెతికాను. ఒంటి మీద బట్టలేని స్త్రీలు ఎందరినో నేను చూసిన మాట వాస్తవం. కానీ అలా చూసినప్పుడు కన్ను చూసింది కాబట్టి, చూడడం కన్ను యొక్క ధర్మం కాబట్టి కన్ను చూసింది. చూస్తున్నా నా మనస్సు యందు వికారము కలిగినదా అన్నది ప్రమాణం. ఎంత గొప్ప మాట మీరు ఆలోచన చేయండి. ఈ కంటితో చూడడమునందు దోషముండదు. ఎందుచేత వ్యాసుడు గబగబా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అప్సరసలు నగ్నముగా స్నానం చేస్తున్నారు సరోవరంలో. ఒక చిలికెత్తింది, ఒడ్డునున్నావిడ వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. అప్సరసలు గబగబా బయటికి వచ్చి ఒడ్డుకొచ్చి వస్త్రములు కట్టుకుని వ్యాసుడికి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే వ్యాసుడు వెళ్ళిపోయాడు. వ్యాసుడి కన్నా ముందు యథార్థములకు శుకుడు వెడుతున్నాడు. శుకుడు నవయవ్వనంలో ఉన్నవాడు, బ్రహ్మచారి పురుషుడు. అటువంటి వాడు యువకుడైనటువంటి శుకుడు వెళ్ళిపోతుంటే అప్సరసలకి చెప్పారు, శుకుడు వస్తున్నాడు అన్నారు. అంటే అప్సరసలు బట్టలు కట్టుకోకుండా వచ్చి దిగంబరంగా నిలబడి దిశమలతో నమస్కరించారు. శుకుడు వెళ్ళిపోయాడు. వెనక వ్యాసుడు వస్తుంటే వీళ్ళు బట్టలు కట్టుకు నమస్కరించారు. వ్యాసుడు అన్నాడు, నా కొడుకు యవ్వనంలో ఉన్నవాడు, యువకుడు, బ్రహ్మచారి. అటువంటి వాడు వెడుతుంటే మీరు దిశమలతో నమస్కరించారు. నేను వృద్ధుణ్ణి, శుకుడి తండ్రిని. నేను వస్తుంటే బట్ట కట్టుకుని నమస్కరించారు. ఏమి తేడా అని అడిగాడు.
అడిగితే అప్సరసలు అన్నారు, కంటికి చూడడము ధర్మము కనుక కంటితో చూస్తాడు, కానీ చూసిన పదార్థమునందు బ్రహ్మమును మాత్రమే చూస్తాడు నీ కొడుకు. కానీ నీకు సంసారం తెలుసు, నువ్వు ఈ కంటితో చూసిన పదార్థం అంతటా బ్రహ్మమును చూస్తావని నమ్మకం ఏం లేదు. అందుచేత నీ విషయంలో మేము బట్టకట్టుకు నమస్కారం చేశామన్నారు. వ్యాసుడి కొడుకు శుకుడు కావచ్చు, శుకుడి తండ్రి వ్యాసుడు కావచ్చు, కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిది పెద్ద మెట్టు? శుకుడిదే. అటువంటి కొడుకుని కన్నందుకు వ్యాసుడు సంతోషించాడు. అందుకే పురాణములన్నీ సూతుడు చెప్పిన మహాజ్ఞాని అయినటువంటి శుకుడు మాత్రమే భాగవతం చెప్పాడు, వేరొకరు చెప్పడానికి వీల్లేదు భాగవతాన్ని. ఎందుకని? సుఖముఖతామృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. అది ఎక్కడ ఉపనిషత్తుల యొక్క సారాంశమై జ్ఞానము యొక్క ఆలవాలమై ఉన్నది భాగవతం. దాన్ని చెప్పడానికి అధికారం శివుడికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది. అలాగే హనుమ అంటారు, నేను స్త్రీలలో వెతికిన మాట వాస్తవం, కానీ ఒంటి మీద బట్టలేని స్త్రీలని చూడడము చేత నా మనస్సు ఎందు వికారము కలిగినదా లేదా అని ఆలోచిస్తే నా మనస్సు ఏ విధమైన వికారమును పొందలేదు. ఏ విధమైన వికారమును పొందలేదు కనుక నా ధర్మమునకు లోపము రాలేదు, నా వలన పొరపాటు లేదు. ఇది ఎవరు చేయగలరు? హనుమకి మాత్రమే సాధ్యం. ఇంతటి మహానుభావుడికి నిర్వేదం ఏర్పడి పిచ్చి ఇంత వెతికాను, నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదు, నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటన్న స్థితి కలిగి మనస్సులో దౌర్బల్యం ఏర్పడుతుంటే వెంటనే ఆయన ఒక మాట చెప్పారు సుందరకాండలో, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కరం యత్నం అని ఇచ్చేష్టేహముత్తమం. ఎవడు నిర్వేదమునకు లోనవుతాడో వాడు ప్రపంచములో ఏ పనిని సాధించలేడు. ఉత్సాహో బలవాన్నార్యానాస్తుత్యాహత్తరం బలం సోత్సాహ స్వాస్తిలోకేష్మిన్ నకించిదపి దుర్లభం. శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే శృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు అంటాడు లక్ష్మణుడు రాముడితో అరణ్యకాండలో. ఎవడు పరమ దుఃఖమునకు లోనైపోతాడో, శోకమునకు లోనైపోతాడో అటువంటి వాడికి ఉత్సాహం ఉండదు. వాడి ఆలోచన ఎంతసేపు ఆత్మహత్య వరకు వెళ్ళిపోతుందండి. హనుమ అంతటి వారు వెళ్ళలేదా? వెళ్ళిపోయారు. ఆయన కూడా హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వనప్రస్థో గవిష్యామి దృష్ట్వా జనకాత్మజాం అన్నారు ఒక స్థితిలో సుందరకాండలో. నేను అసలు బతకనన్నారు, నీటిలో ప్రవేశించి ప్రాణములు విడిచిపెడతానన్నారు. కానీ ఎవరి మనస్సు సర్వకాలముల యందు భగవంతుణ్ణి స్మరించేటటువంటి అలవాటుతో ఉన్నదో అటువంటి వారి మనస్సుకి దౌర్బల్యం ఏర్పడినా అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఉత్తర క్షణం గట్టెక్కించే బాధ్యతని పరమేశ్వరుడు తీసుకుంటాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ఏమంటే హనుమ యొక్క మనస్సు సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని స్మరిస్తుందని చెప్పడానికి మీరు ఒక దృష్టాంతమును చూపించగలరా అని మీరు నన్ను అడగచ్చు. ఎస్, చూపించగలము. అందుకే అది సుందరకాండ అయింది. వీడు పరమ భక్తుడండి అని మీరు ఎప్పుడు చెప్పచ్చో తెలుసా అండి? వాడి వేలు తలుపు సందులో పడింది అనుకోండి, వాడు అబ్బా అనకుండా శివ అన్నాడు అనుకోండి, వాడు పరమశివ భక్తుడు అని మీరు లెక్క కట్టచ్చు. వాడికి వాంతి ఊపిరి అందలేదు అనుకోండి, శివ నటేష అంటూ కూర్చున్నాడు అనుకోండి, వాడు పరమ భక్తుడు అని మీరు లెక్క కట్టచ్చు. ఎదురుగుండా ఒక వ్యక్తి నిలబడి తుపాకీతో గుండ్లు కాల్చేస్తుంటే గుండెల్లోకి హే రామ్ హే రామ్ హే రామ్ అంటూ జాతిపిత పడిపోతే ఆయన గుండెల్లో రామభక్తి ఎంత కరడుగట్టిందో మీరు లెక్క కట్టచ్చు. సుఖంగా ఉన్నప్పుడు మీ ఆలోచన మీరు చెయ్యగలిగినప్పుడు, మీరు పూజా మందిరంలోకి నేను వెడుతున్నాను అన్న విషయము బాహ్యమునందు సర్వకాలములలో మీకు స్ఫురణలో ఉన్నప్పుడు మీరు పట్టుపంచ కట్టుకుని ఆచమనం చేసి అప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం పెద్ద గొప్పేం కాదు. అది మామూలు పూజ. అంటే నేను తక్కువ చేసి మాట్లాడటలేదు, మీరు పూజ చేస్తున్నారని మీకు తెలుసు, మీరు విష్ణు సహస్రం చదివారు. కానీ మీకు ఏం చెయ్యాలో తెలియనటువంటి అగమ్య గోచరమైన కష్టం ఒకటి వచ్చింది. అప్పుడు ఇంకా మీ ఆలోచనలు బ్లాంక్, మీకు అప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, మీరు ఆలోచించడానికి కూడా ఇంకా టైం ఏం లేదు మీకు. అటువంటి స్థితి అంటే అప్పుడు ఏం చెయ్యాలని వేళ్ళు విరుచుకున్నది పూజ కాదు. అప్పుడు ఈ కష్టం వస్తే ఏం చెయ్యాలన్నప్పుడు హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటూ ఆ పిల్లని చేతుల మీద పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నా దృష్టిలో వాడు భక్తుడు, వాడు పూజ, వాడిది పూజ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే హనుమ ఆ పూజ చేశారు.
శిశుపావృక్షం మీద కూర్చున్నారు. ఆయన అనుకోలేదు సీతమ్మ తల్లి విరిపోసుకుంటుంది. అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటామే ఇంగ్లీష్ లో, అలా అమ్మవారంది ఇక్కడ నేను బతికుండడం అనవసరం, నేను ఉరిపోసేసుకుంటానంది అని ఒక్కసారి అహంకమిష్యామి యమస్య మూలం అని, నేను యమస్థానానికి వెళ్ళిపోతున్నానండి అని ఎవరు ఊహించరు. తాడు ముక్కుందా, తప్పెటుందా, విషం ఉందా, కత్తి ఉందా, గద ఉందా, ఏముంది అక్కడ? తన జుట్టు తన కంఠం చుట్టూ తిప్పేసి శిశుపావృక్షపు కొమ్మ దింపి ఉరిపోసేసుకుంటాంది. వాల్మీకి మహర్షి అన్నారు, ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంశ్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహారః. ఇప్పుడు పైన కూర్చున్న ఆయనకి అగ్ని పరీక్ష వచ్చింది. ఉరిపోసుకుంటున్నావిడికి కాదు పరీక్ష అసలు. ఎందుకని? కొన్ని కోట్ల వానరములు భూమండలమునకు దశ దిశల వెతుకుతుంటే దక్షిణ తీరమునకు వచ్చి సముద్రమును దాటలేక కొన్ని లక్షల వానరములు ఉండిపోతే, మీ ప్రాణములు సీతమ్మ దర్శనము చేసి నేను రక్షిస్తానని మాట ఇచ్చి 100 యోజనలు సముద్రములు గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి దర్శనం చేసినటువంటి భాగ్యమును పొందిన వాడను నేను ఒక్కడను. తిరిగి వెళ్లి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త చెప్పవలసిన తరుణములో సీతమ్మ తల్లి మరణము సంభవిస్తే నేను ఇక్కడికి వచ్చి దర్శనము చేసి మాత్రము ప్రయోజనమేమి? అలాగనే అమ్మా నేను రామదూతని, రాముడు క్షేమంగా ఉన్నాడని చెబుదామంటే ఆయన సహజముగా వానరుడు. సంస్కృతంలో మాట్లాడితే అమ్మ అనుమానపడుతుంది, ప్రచ్ఛన్న రూపం ధరిస్తే అసలు ఒప్పుకోదు. అమ్మ అప్పటికే అపారమైన నిర్వేదమును పొందేసి ఉన్నది. ఎందుకని? నేను చేసినటువంటి పనులన్నీ నిరర్థకమైపోయాయి. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచశయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వి మమ అనుషాణం అనేసింది ఆవిడ. నేను చేసిన పూజ నిరర్థకమైపోయింది, రాముడు రాలేదు, నన్ను రక్షించలేదు, నేను బ్రతికనవసరం, నేను ఊరిపోసేసుకుంటానండి అని ఊరిపోసేసుకుంటోంది. ఇంత నిర్వేదంలో ఉన్న వ్యక్తితో మీరు ఏం చెప్తే నమ్ముతుంది ఆవిడ? ఏం చూపిస్తే సాక్ష్యం ఆవిడ నమ్ముతుంది? ఆవిడ కంటికి ఎవరిని చూసినా రావణాసురుడిలాగే కనపడుతున్నాడు. ఈ తరుణంలో ఏం చెయ్యాలి అంటే మహర్షి అన్నారు, సంశ్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహారః. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏమి ఆలోచించాలో తెలియనటువంటి దిక్కుతోచని స్థితి వచ్చేస్తే మహాభక్తుడైనటువంటి హనుమ నోటి వెంట అప్రయత్నంగా వచ్చేది ఏదంటే రామకథే వచ్చేస్తుంది. ఎంత ఉపాసన చేసేసిన వారో చూడండి. మనం నోటితో ఒక మాట అంటాం, నాకు ఈశ్వరుడు దిక్కండి అంటాం. నిజంగా కష్టం వచ్చిందనుకోండి, వాడు ఉన్నాడన్న పూనిక ఏమి యథార్థం? ఉన్నాడని నీ ఈశాన్యపు గదిలో పెట్టి పూజిస్తున్నవాడు ఉన్నాడన్న పూనిక నీకుంటే వాడి నామం ఎందుకు చెప్పవప్పుడు? నువ్వు చెప్పితే పలకడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కలడు కలండెరడు వాడు కలడో లేడో సంశయాత్మ వినశ్యతి. నీకు అనుమానం. నువ్వు కానీ ఉన్నాడన్న పూనికతో నువ్వు వాడి నామము చెప్పగలిగితే నీకు ఇక్కడ ఉంటే విశ్వాసం, వెంటనే వాడు ఏదో రూపంలో వచ్చి పరిష్కరించేస్తాడు నీ సమస్య. నీకు అనుమానం అక్కర్లేదు, వాడి సమస్య పరిష్కరించి తీరుతూనే ఉంటాడు. అందుకే భక్తికి ఏది తార్కాణము? నీ విశ్వాసమే ప్రాతిపదిక. అందుకే ఆయన నోటి వెంట కష్టంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది మాట? రామకథే వస్తుంది ఆయనకి. అందుకే వెంటనే రాజాదచరదో నామ రజకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ. రామకథ మొదలెట్టేశారు. ఇంత ఉరిపోసుకుందామని నిర్వేదానికి లోనైపోయినటువంటి తల్లి చెవిన పడినటువంటి రామకథ ఇద్దరి ప్రాణములు నిలబెట్టింది. చాలా మంది అంటారు సీతమ్మ తల్లి ప్రాణములు నిలబెట్టింది అంటారు, అబద్ధం. హనుమ ప్రాణములు ముందు నిలబెట్టింది. ఎందుకని? నిజంగా తల్లి మరణించక్కర్లేదు, జుట్టు ముడి గట్టిగా పడి స్పృహ తప్పి కింద పడిపోయింది అనుకోండి, ప్రాణములే విడిచిపెట్టేస్తారు పైన హనుమ. ఎందుకని? మహాపరాధం జరిగిపోయింది. ఎవరు ముందు బ్రతికారండి? సీతమ్మ బ్రతకడం వల్ల హనుమ బ్రతికారు ముందు. ఇద్దరిని బతికించింది రామకథ. ఎలా బతికించింది? ఆ సమయమునకు సర్వకాలముల యందు తన నమ్ముకున్న పరమేశ్వరుని యొక్క నామము కథ. ఈ కథ రక్షిస్తుందా? ఈ కథ ఆవిడ వింటుందా? ఇది చెప్తే ఆవిడ చెవిన పడుతుందా? ఏం ఆలోచించారు? ఆయన చెప్పేశారంతే. ఎందుకు చెప్పేశారు? అంతే. ఏం ఆలోచించాలో తెలియని పరిస్థితులలో భగవన్నామం నోటి వెంట రావడం, ఇది భక్తికి పరాకాష్ట. ఇది యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వ గమిష్యామి లంకాం రవణపాలితాం. అప్పుడు కూడా అదే పూనిక, అదే భక్తి, అదే రామకథ ఇద్దరిని రక్షించింది. యథార్థమునకు సీతమ్మ ఈ పరీక్ష హనుమకి పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తావు ఇటువంటి పరిస్థితిలో? రామకథ చెప్తే అమ్మ వెంటనే పైకి చూసింది. చూసి తల్లి
ఒక్క మాట అందంటే ఎంత మంచి మాట చెప్పావురా, ఎంత తీపి కబురు చెప్పావురా, ఎంత గొప్ప రామకథ చెప్పావురా, ఏమిటి దాని అర్థం? ఈ చెప్పిన మాటలు యథార్థముకు గాక ఎవరు ఎంత కష్టములో కూడా ఆలోచించుకోవడానికి ఏ అవకాశము లేని సమయములో కూడా తను నమ్ముకున్న దైవము యొక్క కథానామము మాత్రమే ఆయన నోటి వెంట వచ్చిందో అటువంటి భక్తి, అటువంటి పారవశ్యము ఈతని యందు సర్వకాలముల యందు నిలబడి ఉండుగాక. అందుకని ఆ స్వయంభువైనటువంటి బ్రహ్మ, ఆ వాచస్పతి, ఆయనతో పాటుగా బృహస్పతి పక్కన నిలబడినటువంటి ఇంద్రుడు, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో అనౌకసా తచ్చ తదాస్తు నాణ్యదా. ఏ మాట పైన నిలబడి చెప్పబడినదో అది యథార్థముగాక. అంటే ఆయన పూనిక అటువంటిది, ఆ పూనిక సర్వకాలముల యందు విజయమునే పొందుగాక. ఇది మనోజవం అంటే. ఎంత దూరం దర్శనం చేస్తే ప్రార్థనా శ్లోకంలో ఆ మాట పడిందో మీరు ఆలోచించండి. అందుకే ఎవరెవరు హనుమని ఉపాసన చేస్తారో ఆయనలోంచి వచ్చేటటువంటి శక్తి మీ యందు ప్రవేశిస్తుంది. మీకు సర్వకాలముల యందు ఈశ్వరుని యందు పూనిక నిలబడుతుంది, భక్తిభావము పెంపొందుతుంది. మీ మనస్సు ఏ వస్తువుని ఆశ్రయించడము చేత సర్వకాలముల యందు భద్రము కలుగుతుందో, సర్వకాలముల